యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి అండి, 30 కృష్ణలోపరి. ఈరోజు వచ్చండి మనం ఈ వీడియోలో నేను కోరా సిల్క్లో మనకి జామ్దాని వీవింగ్తో ఉన్న శారీస్ కొన్నేమో సాఫ్ట్ సిల్క్స్, టస్సర్లో సాఫ్ట్ సిల్క్, ఇంకా కొన్ని వేరే వెరైటీస్ ఉన్నాయి. అలాగే కొన్ని నైటీస్ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా షాండ్లర్ బ్రాండ్ అండి. చాలామంది అడుగుతున్నారు, అందుకోసం మళ్ళీ తెప్పించాను అనమాట, చూపిస్తానండి. ఇప్పుడు ఈ శారీ వచ్చేటప్పటికి మనకి కోరా సిల్క్ అండి. ఇది కోరా సిల్క్ మీద జామ్దాని వీవింగ్ ఇచ్చాడు. చాలా బాగుందండి శారీ అయితే. కానీ ఇవి కొంచెమే వచ్చినాయి, కానీ ఇవి అన్ని డబుల్ పీసెస్ తెప్పించాం అన్నమాట. ఎందుకంటే ఒకరు తీసుకుంటే అందరూ అదే కావాలని అడుగుతారు, అందుకోసం అని చెప్పి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి ఇవి. చాలా పార్టీ వేర్గా వేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకన్నా కూడా బాగుంటాయండి ఇవి. పైన కింద కూడా మనకి 1 ఇంచ్ పైన గోల్డ్ జరీ బార్డర్ వచ్చిందండి. మనకి దీంట్లోకి వచ్చేటప్పటికి పళ్ళులో కాపర్ జరీతో వచ్చిందండి. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ కాపర్ జరీతో వచ్చిందండి. హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ. శారీ అంతా కూడా ఇలా సీక్వెన్సీ వచ్చిందండి. మొత్తం ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న ఏంటంటే గోల్డ్ కలర్, అవి ఏంటంటే చిన్న చిన్న రౌండ్స్ లాగా ఉంటాయి, మనం నక్కీ అంటాం కదా, ఆ వర్క్ చేశారనమాట. కానీ చాలా బాగుందండి. హ్యాండ్లూమ్స్ కదండి, చూడండి టాసిల్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఈ రకంగా మనకుంటే ఇవి హ్యాండ్లూమ్స్ కింద లెక్కండి ఇవి. ఇగోండి, ఇట్లా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1875 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాలకి 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. అట్లాగే నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్, నో ఎక్స్చేంజెస్ అండి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా శారీ డ్యామేజ్ అయ్యిందని లేదా మిస్ ప్రింట్ పడిందన్న అనుమానం మీకేమన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు నాకు ఓపెనింగ్ వీడియో తీయాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి, ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి, ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా వీడియో తీయాలండి. తీసి ఆల్ శారీ చెక్ చేసుకోండి. ఆల్ ఓవర్ శారీ చెక్ చేయండి. ఎక్కడ ఏమీ లేకపోతే నాకేం డ్రాప్ చేయక్కర్లేదు. ఏదన్నా ఉంటే మాత్రం ఒకటి రౌండ్ ఆఫ్ చేసి టోటల్ వీడియో స్టార్టింగ్ నుంచి మీరు తీసిన వీడియో మొత్తం కూడా ఎక్కడ శారీ బుక్ చేసుకున్నారో అదే నెంబర్లో మీరు డ్రాప్ చేయాలండి. తర్వాత మేము దాన్ని ఏంటంటే మేము వెరిఫై చేసుకుని సొల్యూషన్ ఏంటి అనేది మీకు చెప్తామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి, ఓకేనా? అట్లాగే దయచేసి కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేను ఇక్కడ వీడియో రిలీజ్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసుకొని మీకు నచ్చిన చీరలు ఏమైనా ఉంటే పైన 2 నెంబర్స్ ఇస్తున్నాము, ఏదో ఒక నెంబర్లో స్క్రీన్ షాట్ తీసి డ్రాప్ చేయండి. అప్పుడు మీకు ఆ బుక్ అవుతాయి. ఆ శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మీకు మేము నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్. ప్లీజ్ ఫాలో అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరూ కూడా దయచేసి నాకు మంచి కోఆపరేషన్ ఇస్తున్నారండి. చాలామంది కొత్తవారు యాడ్ అవుతున్నారు, అందరికీ కూడా ధన్యవాదాలండి. తీసుకున్న వాళ్ళు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను లక్కీ డిప్ తీపోతున్నానండి. దాంట్లో ఏంటంటే మీరు ఎవరెవరైతే కామెంట్స్ గుడ్గా ఇస్తున్నారో అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసి మొత్తం ఒక దాంట్లో పెట్టి గుడ్ కామెంట్స్కి మేము ఏంటంటే మాకు అంటే మేము ఇవ్వగలిగిన ప్రైజెస్ మేము అంటే బహుమతులు మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తామండి. ఈ చిన్న ఇదిని కూడా మీరు ఇచ్చేయండి ప్లీజ్. మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే మీ సలహాలు ఇంకా ఏదైనా అంటే మీకు మేము ఇంకా మెరుగ్గా ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో అవి కూడా చెప్తే అవన్నీ కూడా నేను రిసీవ్ చేసుకుంటానండి. ఏంటంటే ఏదైనా ఇది ఉంటే మాత్రం నాకు అంటే అనవసరమైన అని అంటేనండి, మీరు తీసుకోకుండానే తీసేసుకున్నట్టుగా ఫీల్ అయిపోయి కొంతమంది పెడుతున్నారు కామెంట్స్. మీరు అలా చెప్పారంటే ఇలా చెప్పారు మరండి. ఇప్పుడు బ్లాక్ ప్రింట్స్ చేసేటప్పుడు అండి వాటికి అక్కడ కలర్లో అద్ది ఆ బ్లాక్స్ని ఇంకో చోట అద్దేటప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న డ్రాప్స్ పడతాయండి. నేనేం చెప్పకుండా ఇవ్వట్లేదు కదా, ఎవరో ఒకళ్ళు పెట్టారు కామెంట్ నాకు. ఆ డ్రాప్స్ పడినప్పుడు దానికి ఇంకేం చేయలేమండి. అంటే ఎక్కువ పడితే నేనైనా కూడా రిటర్న్ ఇస్తానండి. సన్నగా ఏదన్నా మన ఏంటంటే గుండె సూది మొన్నంతా చిన్న చిన్న డ్రాప్స్ అక్కడక్కడ పడినప్పుడు అవి సహజమండి. అవి మనకి బ్లాక్ ప్రింట్స్తో కంపల్సరీ పడతాయండి. ఎవరేసినా కూడా స్క్రీన్ ప్రింట్కి ఉండదు, డ్రాప్ ఏంటంటే బ్లాక్ ప్రింట్స్కి పడతాయి. అది ఆ మాట చెప్తే అదేంటి షాపుల్లో అయితే ఎవరు కదా
తీసుకోం కదా అని అంటే నేను తీసుకోమని ఎవరిని బలవంతం చేయనండి. నేను చెప్తాను, దీని మీద పడింది, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. తీసుకోకుండానే తీసేసుకున్నంత ఫీలింగ్లో మీరు నాకు మెసేజెస్ పెడుతున్నారు. దట్ ఈస్ నాట్ ది రైట్ వే. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా? అట్లాగే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఆలివ్ గ్రీన్ అండి. ఇది ఆలివ్ గ్రీన్లో ఉంది. ఈ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి కోరా సిల్క్ అండి. హ్యాండ్లూమ్ శారీస్, కోరాలో హ్యాండ్లూమ్ అంట. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. దిస్ ఇస్ పళ్ళు పాట్. పళ్ళులో మనకి జామ్దాని వీవింగ్ ఇచ్చాడండి. పళ్ళులో మనకి కాపర్తో జామ్దాని వీవింగ్ ఇచ్చాడు. గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో ఉంది. పైన కింద కూడా జరీ, కొంచెం ఎల్లోయిష్ జరీ ఇచ్చాడండి. ఇగోండి ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుందండి. అలాగే మనకి సీక్వెన్సీ వర్క్ ఉందండి. మొత్తం కూడాను నక్కి ఇచ్చాడు అన్నమాట, చిన్న చిన్న చిన్నగాను. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఏంటంటే రన్నింగ్లోనే ఇచ్చాడండి బ్లౌజ్. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్. కావాల్సిన వాళ్ళు చూసి కట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది, ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1875 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1875 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఒకలాంటి లైట్ ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది కూడా జామ్దాని వర్క్ అండి, కోరా సిల్క్ మీద జామ్దాని వర్క్. ఇవన్నీ కూడా డబల్ డబల్ రావటం వల్ల మీకు మళ్ళీ మళ్ళీ కనపడటానికి అవకాశం ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే వెళ్ళిపోతున్నాయి అండి శారీస్. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఎంత బాగుందో చూడండి. మీకు అంటే కెమెరాకి క్యాచ్ చేస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ బట్ ఇక్కడ చూస్తే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ కలర్ జరీతో ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు అన్నమాట బ్లౌజ్, ఓకేనా? శారీ అంతా కూడా మనకి సీక్వెన్సీ వచ్చిందండి. ఇక నక్కీ వర్క్ ఉందండి, మొత్తం కూడా ఇలా వర్క్ ఉందన్నమాట. పైన కింద జరీతో ఉందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1875 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే దాంట్లో ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి గ్రే కలర్ అండి, చాలా బాగుంది. గ్రే మీద దీంట్లో ఎల్లో జరీతో ఇచ్చాడు అన్నమాట. దిస్ ఇస్ ఎల్లో జరీ. పళ్ళు పట్టు అండి ఇది. దీనికి మాత్రం మనకి కొంచెం చక్కగా మనకి జరీతో అంటే చిన్న చిన్న లీవ్స్ ఇచ్చాడు అన్నమాట. లీవ్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది గ్రే కలర్ అండి, గ్రే కలర్ కొంచెం ఎలిఫెంట్ గ్రే లాగా అనిపిస్తుంది. పైన కింద కూడా ఒకలాంటి లైట్ అంటే మన పెసరపిండి రంగు లాగా అనిపిస్తుంది అన్నమాట. జరీ ఆ ఇదిలో ఇచ్చాడు. బట్ వెరీ వెయిట్లెస్ శారీ అండి. కోరా శారీస్ వంటివి. బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి రన్నింగ్లోనే ఉందండి బ్లౌజ్, ఓకేనా? 1875 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా శారీస్ చక్కగా సరిపోతాయండి ఇవి. పోతే ఇవి వచ్చేటప్పటికండి ఇవన్నీ బెనారస్లో మనకి మన జూట్ సిల్క్ లాగా ఉందండి మెటీరియల్. అయితే బెనారస్లో జూట్ సిల్క్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట. మెటీరియల్ చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. ఐ థింక్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ జరీ అనండి, థ్రెడ్ జరీ కలర్లో ఉండే థ్రెడ్ బోర్డర్స్ అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ అనండి ఇదంతా. బట్ అంతా కూడా సాఫ్ట్ థ్రెడ్స్ అండి ఇవన్నీ. చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి. అట్లానే పలచగా లేవు చీరలు. సింగిల్ లేయర్లో కూడా మీకు ట్రాన్స్పరెంట్గా లేదండి, చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పాట్. లైట్ ఆనియన్ కలర్ అండి ఇది. పింక్లో లైట్ ఆనియన్ కలర్ అవుతుంది. పైన కింద బోర్డర్ ఉందండి. మొత్తం కూడా వీవింగ్ ఏనండి, అంతా వీవింగ్ డిజైన్ ఉంది అంతాను. శారీ అంతా కూడా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా థ్రెడ్ జరీ అనండి, థ్రెడ్ వర్క్ మొత్తం సాఫ్ట్ థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇగోండి ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. డీసెంట్గా డిగ్నిఫైడ్గా చాలా చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగోండి ఇది దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మనకి
ఓకేనా, ఇట్లా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 2100 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. 2100 శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి. ఓపెన్ అప్ అయిపోయింది అది. దాంట్లోనే ఇది ఒకలాంటి గ్రే కలర్ అండి, లైట్ గ్రే కలర్ అన్నమాట. ఇవన్నీ కూడా సిల్క్ థ్రెడ్స్తో నేత అండి. ఇదంతా సిల్క్ థ్రెడ్స్, ఇవి కూడా హ్యాండ్లూమ్సేనండి. సిల్క్ థ్రెడ్తో ఉండి నేత అన్నమాట. ఇది చాలా బాగున్నాయండి, అస్సలు పలుచగా లేవు శారీస్, చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. ఇది కూడా బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేసింది. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇగోండి, ఇది బ్లౌజ్ పీస్ ఎంత అందంగా ఉందో చూసారా, కొంచెం కాంట్రాస్ట్గా లైట్గా చాలా ఫ్యాషనబుల్గా ఇచ్చాడండి. ఇది పళ్ళు పాటు మనకి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా డిజైన్ ఉందండి, మొత్తం కూడా వీవింగ్ అనండి ఇదంతా. ఇగోండి, ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 2100 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. లైట్ కలర్స్ అండి, ఇవన్నీ కూడా ఎక్కువ పేస్టల్ కలర్సే ఉంటాయండి. చాలా పెద్ద చీరలండి, హైట్ ఉంది, వెత్ కూడా చాలా వస్తుందండి. ఎంత హెల్దీ పర్సన్స్ కూడా సరిపోతుంది, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్ అయితే కానీ. మళ్ళీ దీంట్లో డిజైన్ మారిందండి ఈ శారీలో, చాలా బాగుంది. చక్కటి లైట్ మన ఇదండి మేతి కలర్ అండి, లైట్ మేతి కలర్ అనమాట. చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికి మనకి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, అది ఫ్రంట్ పార్ట్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, మొత్తం డిజైన్ ఉందండి. శారీ అంతా కొత్త రకమైన డిజైన్ ఇది. ఎక్కడ జరీ అయితే లేదండి, మొత్తం జరీ థ్రెడ్స్, కలర్లో ఉండే థ్రెడ్స్తో అన్నమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, బ్యూటిఫుల్గా ఉందండి. డీసెన్సీ ఇష్టపడేవారు, లైట్ కలర్స్ ఇష్టపడేవారు అయితే చాలా ఫ్యాన్సీగాను ఉంది, చూడటానికి రిచ్ లుక్ ఉంది శారీలో, డ్యూరబిలిటీ ఉంది అట్ ది సేమ్ టైం. అట్లాగే మనకి పళ్ళు వెనక మాలే బ్లౌజ్ ఉంటుంది, చూపించాను కదా. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, 2100 అండి ఇవి శారీ, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది కూడా మళ్ళీ గ్రే కలర్ అండి, చాలా బాగుంది. ఇందాక చూపించాను కదా సేమ్ కలర్, కానీ కొంచెం డిజైన్ మారింది అనమాట. అది ఇంకొంచెం లైట్ గ్రే, ఇదేమో కొంచెం డార్క్ గ్రే. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. 2100 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది కూడా మీకు ఒకలాంటి పింక్లో ఒక షేడ్ అవుతుందండి. ఇది పింక్లో ఒక షేడ్ అవుతుంది అనమాట. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది కలర్, చాలా రేర్ కలర్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇది బ్లౌజ్ ఓపెన్, అసలు తీస్తే ఓపెన్ అప్ అయిపోతుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడో చూడండి. బ్లౌజ్ కూడా నండి ఏం పలచకలేదండి, చాలా బాగుంది. అయ్యో, దిస్ ఇస్ పళ్ళు పట్. ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 2100 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మనకి టస్సర్లో సాఫ్ట్ టస్సర్ అండి. ఇవి సాఫ్ట్ టస్సర్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 2200 అండి. మొత్తం ఒక్కొక్కటి 2-3 పీసెస్ వచ్చేసినాయి అన్నమాట. ఇవి చాలా లైట్ వెయిట్ అండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే కానీ. అది అసలు ఓపెన్ చేస్తే వెళ్ళిపోతున్నాయండి, చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇవి సాఫ్ట్ జరీతో సాఫ్ట్గా ఉండే, దీంతో మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండి. అట్లాగే అట్ ది సేమ్ టైం చాలా డ్యూరబిలిటీ కూడా ఉందండి, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అయ్యో, దిస్ ఇస్ పళ్ళు పాట్. పైన కింద కూడా చక్కగా జరీ సాఫ్ట్గా ఉందండి, నల్లబడదు ముడతబడదు. ఓకేనా. ఓవరాల్ ఇలా కలంకారీ డిజైన్ లాగా వచ్చిందండి, బ్యూటిఫుల్ అండి. నిన్న 2 చీరలు వెళ్ళిపోయినాయి ఇవి నాకు. నిన్న మొన్న మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా చెప్తూనే ఉన్నాను, నేను స్టాల్ పెడుతున్నానని చెప్పాను కదా. అక్కడ మా దీంట్లో బజార్లో పెట్టామండి, డిజిటల్ మహిళా బజార్లో పెట్టాము. నా స్టాల్ పెట్టాను, చాలా మంది విజిట్ చేశారు. అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. అలాగే
ఏంటంటే శారీస్ కూడా చాలా తీసుకున్నారండి. ఈ శారీస్ అయితే కానీ ఒక్కొక్కటి రెండేసి తీసేసుకున్నారు అనమాట. ఇక లాస్ట్ పీసెస్ అంటే నాకు ఇంట్లో ఉంటాయి కదా అన్నీ, నేను 2-3 తెప్పించుకుంటాను కదా, అక్కడికి ఒక్కొక్కటి తీసుకెళ్ళాను. ఆ పీసెస్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ పీసెస్ అండి. మళ్ళీ ఇక్కడ నా కస్టమర్స్ కావాలని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా అవన్నీ రిలీజ్ చేస్తున్నాను, చూసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. దగ్గరలో ఉన్న వాళ్ళు, రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు. అందరికీ కూడా నా ధన్యవాదాలండి. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 2250 అండి. శారీ కాస్ట్ 2250 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. చాలా బాగుందండి. వెయిట్లెస్గా, అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి. అసలు ఈ చీర అయితే కానీ నిన్న నేను 2 తీసుకెళ్ళానండి. 2 పీసెస్ అయిపోయినాయి. ఇంట్లో ఉంది కాబట్టి ఈ పీస్ మిగిలింది, లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయేదానండి. ఎంతమంది అడిగారో ఈ పీస్ కావాలని. దిస్ ఇస్ బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ మీద చక్కగా మనకి పిచ్ వై ప్రింట్ లాగా ఇచ్చాడు. అది కలంకారీ అని కూడా చెప్పొచ్చు. బా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. పళ్ళు చాలా బాగుందండి. అటు కలంకారీ అని చెప్పొచ్చు, ఇటు పిచ్ వై అని చెప్పొచ్చు. ప్రింట్ ఎక్సలెంట్ ఉందండి. మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. దిస్ బ్లౌజ్ కూడానండి మనకి ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు అనమాట. ఈ కలర్ అండి, గ్రే కలర్లో ఉంది బ్లౌజ్. ఎక్సలెంట్ అండి. శారీ 2200 అండి. 2250. ఎస్, 2250 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. శారీ అయితే సూపర్ అండి. అసలు మెటీరియల్ అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా చెప్పారండి మెటీరియల్ చాలా బాగుందని. థ్యాంక్స్ అండి అందరికీను. నేను ఎప్పుడు మెటీరియల్ కోసమే చూస్తానండి ఫస్ట్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు మినిమం ఒక 2-3 సంవత్సరాలను కట్టుకునేటట్టు ఉండాలి. అంటే ఉంచుకుంటారా ఉంచుకోరా అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ నేను ఇచ్చేటప్పుడు నేను ఆలోచించే విధానం అదనమాట. ఎవరైనా సరే తీసుకున్నందుకు కనీసం ఇలా కట్టుకోగలిగితే ఆ తృప్తి ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద కూడా బార్డర్ ఉంటుంది. సేమ్ మెటీరియల్ అండి. ఇగోండి ఎంత బాగుందోనండి. చాలా చక్కగా ఉందండి. డిజైన్స్ కూడా అన్ని డిజిటల్ ప్రింట్స్ కదండి, చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం మనకి జరీ కూడా అస్సలు ముడతపడదు, నల్లబడదండి. దీనికి కూడా ఇట్లా ఒకలాంటి గ్రే కలర్తోనే ఇచ్చాడండి బ్లౌజ్. సన్న డిజైన్ ఉంది దీని మీద. 2250 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. ఇది కూడా కలంకారీ డిజైన్ అండి. దీనికి టాసిల్స్ బాగా ఇచ్చాడు. ఇదేమో మట్కా టిష్యూ అండి. ఇదేమో సాఫ్ట్, ఇది లాస్ట్ పీస్. సాఫ్ట్ టస్సర్లో ఇది లాస్ట్ పీస్ మాట. ఇంకా ఇది కూడా కొంచెం బ్లాక్ మీదే ఉందండి. బ్లాక్ మీద మనకి అంతా చాలా బాగుందండి. ఇది అంత లీఫీ డిజైన్, ఏమంటారు, ఫెదర్ డిజైన్ వచ్చింది అనమాట. బ్యూటిఫుల్ అండి. పైన కింద కూడా బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరు తీసుకుంటారో కానీ. ఇగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి మనకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది పళ్ళు పట్టు. పైన కింద కూడా జరీ బోర్డర్ ఉందండి. బ్లౌజ్ అండి. చాలా చక్కగా ఇచ్చాడండి. స్ట్రైప్స్ ఇచ్చాడు బ్లౌజ్. దాంట్లో మళ్ళీ డిజైన్ కూడా ఉంది లోపల. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 2250 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి మట్కా టస్సర్ అండి. ఇది టస్సర్లోనే మట్కా టస్సర్ అనమాట. ఇదంతా కూడా కొంచెం కలంకారీ ప్రింట్స్. టాసిల్స్ చూసారు ఎంత బాగా ఇచ్చాడో, చక్కగా ఇచ్చాడండి. ఇది మనకి పళ్ళు పట్టు అవుతుంది. బ్యూటిఫుల్గా ఉందండి. పళ్ళు కూడా లైన్స్ ఇచ్చి చాలా బాగా ఇచ్చాడు. అంతా కూడా కలంకారీ ప్రింట్తోనండి. పైన కింద కూడా జరీ బోర్డర్ ఉంది. ఇది మనకి నల్లబడదు, ముడతబడదండి. బ్యూటిఫుల్ అండి. మట్కా టస్సర్ విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ. ఇగోండి బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడో కాంట్రాస్ట్తో. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. అంటే దీని మీదకైనా వాడుకోవచ్చు, దేని మీదకైనా వాడుకోవచ్చు అన్నమాట మీరు. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి చెప్పానా 2350 అండి. ఇది 2350, 2350 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. మెటీరియల్ అయితే కానీ చాలా డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ అండి. మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్. 3-4 ఇయర్స్ అయినా కూడా ఏమి చెక్కు చెదరదండి. శారీ అయితే చెక్కు చెదరదు అన్నమాట. ఇదిగోండి, దాంట్లో ఇది కోరా కలర్లోనే ఇంకొక రకమైన డిజైన్ అన్నమాట. ఇది చూసుకోండి. పైన కింద కూడా
అదేమో మనకి ఆనియన్ కలర్లో ఇచ్చాడు, ఇదేమో మనకి ఇక్కడ బ్లూ కలర్లో వచ్చిందన్నమాట. ఒకలాంటి బ్లూ ఇది బోర్డర్. దిస్ ఇస్ పళ్ళు పట్టు, చాలా బాగుందండి. చూడండి పళ్ళు పట్టు. ఓవరాల్ శారీ అసలు మెటీరియల్ కూడా అండి షైనింగ్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పుడు అబ్బా బ్యూటిఫుల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఒకలాంటి డార్క్ గ్రే కలర్ మీద చక్కటి ఒకలాంటి ఆరెంజ్, పీచ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న దాంతో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట. 2350 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇపోతే చాలామంది నైటీస్ అడుగుతున్నారండి, అందుకోసం మళ్ళీ నేను నైటీస్ కూడా తెప్పించానండి. ఇవన్నీ ఒకటే సైజు ఉంటాయండి, రెగ్యులర్ సైజ్ అండి. ఎవరికైనా హైట్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే అన్ని విధాలా అందరికీ సరిపోవాలి అని చెప్పి, అంటే రకరకాల సైజులు అయితే నేను పెట్టలేను కదా, అందుకోసం అని చెప్పి అన్ని రెగ్యులర్ సైజ్ తెప్పించేసానండి. 795 ఇది వచ్చేటప్పటికి. అన్ని షాండ్లర్ బ్రాండ్ అండి. బ్రాండ్ అయితే అసలు ఇది 1 year 2 years మీరు మిషన్లో వేసి వాష్ చేసినా కూడా ఏమవ్వవు, ఎందుకంటే ఇప్పుడు నేను వాడే కూడా ఇవ్వనండి, ప్యూర్ కాటన్స్ ఇవన్నీ. ఇవ్వండి 795 అండి, ట్యాగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. 795 షాండ్లర్ బ్రాండ్ అండి ఇవి. ఒకటి ఓపెన్ చేశాను, మిగతా మీకు కలర్స్ చూపించేస్తానండి. చాలా ఉన్నాయి, కావాలంటే ఇంకా మీరు పెట్టమంటే కలర్స్ అప్పుడు అడిగినప్పుడు పెడతాం మేము, ఓకేనా. అయిపోయింది. దిస్ ఇస్ ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో కలర్. ఇది అన్ని ట్యాగ్స్తోనే ఉంటాయండి. చక్కటి ఎంబ్రాయిడరీ అండి, మన ఏమంటారంటే చికెన్ వర్క్ లాగా ఉందన్నమాట ఇదంతాను. చాలా బాగుందండి, చక్కటి వర్క్ అండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, డ్యూరబుల్ మెటీరియల్. ఇది వచ్చేటప్పటికి సన్నటి డిజైన్ అండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ సైజేనండి. ఇది 780లో ఉందండి. సన్నటి డిజైన్ అండి, చక్కగా మనకి ఫ్రంట్ ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చక్కటి ఎంబ్రాయిడరీతో ఇచ్చాడండి. బ్యూటిఫుల్గా ఉంది. చిన్న నెక్స్ అండి మనకి, అంటే కొంతమందికి జారిపోయినట్టు అట్లా ఉంటుంది కదా, నెక్స్ పెద్దవి అయితే బాగోదు కదా. ఇవి నైటీస్ కదండి, చక్కగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటికి వైట్ కలర్లో ఉంది, దాని మీద చక్కటి లైట్ ఆరెంజ్ కలర్తో ఇచ్చాడు అనమాట. అన్నీ కూడా ఇవన్నీ రెగ్యులర్ సైజేనండి, అంటే మనకి లార్జ్, మీడియం, లార్జ్, రెగ్యులర్ ఇవన్నీ ఒకటే సైజ్ అండి, అందుకే రెగ్యులర్ తీసుకున్నాను అనమాట నేను. అంత వాళ్ళకి కూడా సరిపోతాయి అన్నమాట. మరి X1 ఏంటి, XL, 2XL అలాంటి అయితే సరిపోదు, కానీ మామూలుగా రెగ్యులర్ సైజ్ వాళ్ళకైతే బాగానే ఉంటాయండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి అన్నమాట ఇవి. ఇది వచ్చేటప్పటికి దాంట్లోనే సేమ్ డిజైన్, వైలెట్ కలర్ అండి, వైట్ మీద లైట్ వైలెట్ వస్తుంది అన్నమాట. అంతా కూడా చక్కగా మనకి ఇక్కడంతా వస్తుందండి. ఫ్రిల్స్ కూడా ఉంటాయండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడు చుట్టుకుపోకుండా ఉంటుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం మళ్ళీ నేను స్ట్రిప్స్ కూడా తీసుకొచ్చానండి నైటీస్తో పాటు. ఇవన్నీనండి, ఇవి కూడా అన్నీ కూడా బ్రాండెడేనండి, అన్నీ కూడా క్యాటలాగ్ బ్రాండెడ్స్ తీసుకొస్తాను నేను. చాలా చక్కటి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. వైట్ అండ్ లైట్ కోరా కలర్లో రెండు కలర్స్. దీంట్లో అందరికీ ఒకటే సైజు ఉంటాయండి ఇవి. చూసుకోండి ఇవి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వేజన నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.